మొటిమలు అనేటివి ఎందుకొస్తాయి? ముఖం పైన మొటిమలు వచ్చినప్పుడు అది ఏ విధంగా మారతాయి? ముఖం పైనే కాకుండా ఛాతీ పైన, భుజం పైన, అలానే వీపు పైన కూడా నల్ల మచ్చలు వస్తాయా? అసలు ఏ విధంగా మనకు జరుగుతుంది? ఎందుకు ఇది వస్తాయి? ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ ఆహారం తీసుకోవాలి? ఏ ఆహారం తీసుకోకూడదు? ఎటువంటి లేజర్స్ చేయించుకోవాలి? వీటన్నిటి గురించని ఈ వీడియోస్ సీరీస్ లాగా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామంది యువతీ యువకుల్లో అలానే వయసులో ఉన్న పిల్లలకి, పెద్దలకి, వాళ్ళకి కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి. మొటిమలనేటివి చాలా కామన్‌గా మారుతూ ఉంటాయి. మొటిమల్ని నల్ల మచ్చలుగా మారిపోవటం, అలానే మొటిమలు గుంతలుగా మారటంతోటి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే ఈ మొటిమలకి మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయా? ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయా? చక్కటి మనకి స్కిన్ మనకి సాధ్యమవుతుందా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నాకు మొన్న గూడా ఒక పేషెంట్ వచ్చారండి. చాలా చక్కగా చెప్పారు. "సార్ అసలకి నాకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా తగ్గిపోయింది సార్. నాకు కాన్ఫిడెన్స్ చాలా తగ్గినుండే. ఇంతకుముందు అసలకి నేను మొటిమలతోటి ఉన్నప్పుడు నలుగురితో కలవాలన్నా నాకు అంత ఇష్టంగా ఉండేది కాదు. ఎప్పుడు నేను ఫంక్షన్స్‌కెళ్ళేవాడిని కాదు. అలాంటిది నేను ఎళ్ళగలుగుతున్నాను సార్. అలానే ఇప్పుడు నేను మంచిగా మెయింటైన్ కూడా చేసుకోగలుగుతున్నాను సార్. నాకు చాలా బావుంది. థాంక్ యూ" అని చెప్పారు. మొటిమలనేటివి చాలా మందికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి తగ్గిస్తూ ఉంటుందండి. దానికోసమనే మనం ట్రీట్ చేస్తాం. అంతే తప్ప మొటిమలతోటి ఏ పెద్దమైన ప్రాబ్లమ్ మనకుండదండి. మొటిమలతోటి మచ్చలొస్తాయి, గుంతలొస్తాయి. గుంతలనేటివి శాశ్వతంగా ఉండిపోతాయి. మచ్చలనేటివి దానంతట అదే కనీసం ఒక సంవత్సరంలో తగ్గిపోతూ ఉంటాయి. కానీ అంతలోనే కొత్త మొటిమలొచ్చాయనుకోండి, దానితోటి మళ్ళీ నల్ల మచ్చలొస్తాయి గదండీ! సో, ఆ నల్ల మచ్చలనేటివి ఎక్కువ రోజులుండిపోతాయి. ఒక మొటిమ అనేది వచ్చింది మాక్సిమం ఒక నెల వరకు ఉంటుందండి. కానీ మొటిమతో వచ్చిన మచ్చ కొన్ని నెలల పాటు ఉండిపోతుందనమాట. కొంతమందికి 4 నెలలు, కొంతమందికి 6 నెలలు, కొంతమందికి ఒక సంవత్సరం కూడా అలా ఉండిపోతూ ఉంటుంది. అందుకోసమనే మొటిమలు రాకుండా మనం ట్రీట్మెంట్ చేసుకుంటే, దానికి తగ్గట్టుగా అప్పుడు నల్ల మచ్చలు కూడా దానంతట అదే మెల్లమెల్లగా ఫేడ్ అవ్వటానికని ఆస్కారాలుంటాయనమాట. అయితే మొటిమలు ఎందుకొస్తాయి? మొటిమలనేటివి హార్మోనల్ రీజన్స్ తోటి వస్తుందండి. అలానే బ్యాడ్ లైఫ్ స్టైల్, బ్యాడ్ డైట్, ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటంతోటి కూడా మనకి పెరుగుతూ ఉంటాయి మొటిమలు. మొటిమల్లో అసలు సైంటిఫిక్‌గా ఏం జరుగుతూ ఉంటుంది? టెక్నికల్‌గా అసలు చర్మం లోపల ఏం జరుగుతూ ఉంటుందనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతానండి. చర్మంలో ఆయిల్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. దాన్ని మనం సెబేషియస్ గ్లాండ్స్ అని అంటాం. ఈ సెబేషియస్ గ్లాండ్స్‌కి హార్మోనల్ ఇంపాక్ట్ అనేటివి వస్తాయి. ఈ హార్మోన్స్‌ది ఇంపాక్ట్ అయినప్పుడు చర్మంలో ఈ సెబేషియస్ గ్లాండ్స్, ఆయిల్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అవి నెమ్మదిగా లావెక్కటం మొదలవుతూ ఉంటాయి. అవి లావెక్కినప్పుడు ఏమవుతాయి? వాటిలో ఉన్న సెబేషియస్ సెల్ సైజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ సెబేషియస్ సెల్ సైజ్ పెరిగినప్పుడు ఏమవుతది? సీబమ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువవుతుంది. సీబమ్ అంటే ఏంటి? మన చర్మం పైన ఉన్న ఆయిల్. అసలు సీబమ్ మన చర్మాన్ని మీదకి ఎందుకు రావాలి అనంటే, సీబమ్ అనేది మన చర్మం మీదకొస్తేనే ఆ తేమ అనేది చర్మంలో మృదువత్వం అనేది ఉంటుందనమాట. చర్మం మృదువుగా ఉండటానికని మనకి ఏదైతే సెబేషియస్ గ్లాండ్స్ నుంచి సీబమ్ వస్తుందో అది కారణం కాబట్టి, అది అడిక్వేట్ అమౌంట్‌లో ప్రతిరోజు రావాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా గాని హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వటంతోటి ఏమవుతుందనంటే, ఆ ఆయిల్ గ్లాండ్స్ యాక్టివిటీ అనేది పెరిగి, చర్మంలో ఆయిల్ గ్లాండ్స్ అనేది సైజ్ కూడా పెరిగినప్పుడు, చర్మంలో ఆ ఆయిల్ గ్లాండ్ నుంచి వచ్చే పోర్ దగ్గర కూడా మనకి డిస్కెరటినైజేషన్ అవుతదనమాట. అంటే అక్కడ కణాలు కూడా డిస్టర్బ్ అయిపోతాయన్నమాట. అక్కడ ఆ పోర్స్ అనేటివి కూడా బ్లాక్ అవ్వటం మొదలవుతాయి. ఆ పోర్స్ అనేటివి బ్లాక్ అయిపోయినప్పుడు ఆయిల్ కింద నుంచి వచ్చి ఇరుక్కుపోతుంది. దాన్ని కొమిడోన్స్ అని అంటారు. మన భాషలో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అని అంటామనమాట. అయితే ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అంటే ఏంటి? చర్మంలో ఆ కొమిడోన్స్ అనేటివి ఓపెన్ అయినప్పుడు ఆ ఆయిల్ అనేది అక్కడ ఇరుక్కుపోయి దుమ్ము, ధూళితోటి ఇంకా బ్లాక్ అయిపోయినప్పుడు దాన్ని బ్లాక్ హెడ్స్ అని అంటారు. అలానే అది ఇరుక్కపోకుండా అలా ఉండిపోయిందనుకోండి, దాన్ని వైట్ హెడ్స్ అని అంటారనమాట. అయితే దీంట్లోకి మనకి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి కామన్‌గా వస్తుంటాయి. ప్రొపినోబాక్టరం యాక్నెస్ అని అంటారు. ప్రొపినోబాక్టరం యాక్నెస్ తోటి ఏమవుతుందనంటే, చర్మంలో అక్కడ గుల్లల దగ్గర, ఆ కొమిడోన్స్ దగ్గర అది ఎళ్లి లోపలికెళ్లి తినటం మొదలుపెడుతుందనమాట. ఆ సీబమ్‌ని తినటంతోటి ఏమవుతుందనంటే, అక్కడ అది ఫుడ్ కాబట్టి మంచిగా ఫుడ్ దొరుకుతుంది కాబట్టి ఎక్కువ నంబర్ ప్రొడక్షన్ అనేది చేస్తుంది. దీన్నే ప్రొపినోబాక్టరం యాక్నెస్ అని అంటారు ఈ బాక్టీరియాని. ఎక్కువ ప్రొడక్షన్ అయిపోయేటప్పటికి ఏమవుతుంది? మన దగ్గర ఉన్న రోగనిరోధక శక్తి ఏదైతే ఉంటుందో డబ్ల్యూబీసీస్ వాటినెళ్లి అటాక్ చేస్తుందనమాట. ఈ ప్రాసెస్‌లో అంతా పస్‌గా ఫార్మ్ అయిపోతూ ఉంటుందనమాట.
ఎప్పుడైతే బ్యాక్టీరియా వచ్చి అక్కడ తినటం మొదలుపెడుతుందో అది పాపులర్ యాక్నే లాగా మారుతూ ఉంది. అక్కడెక్కడైతే పస్ అయితే వస్తుందో దాన్ని పస్చులర్ యాక్నే లాగా అవుతుంది. విపరీతమైన పస్ అయిపోయిందనుకోండి దాన్ని నాడ్యులోసిస్టిక్ యాక్నే అని అంటారనమాట. సో ఈ పాపులర్, నాడ్యులోసిస్టిక్ యాక్నే, కొమిడోన్స్ అనేటివి ఇవి స్టేజెస్ ఆఫ్ యాక్నే అండి. అంటే ఈ విధంగా మనకి మారుతూ ఉంటాయి. ఈ స్టేజెస్ ఆఫ్ యాక్నేకి మనకి వివిధ రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. టాబ్లెట్స్ ఉంటాయండి, క్రీమ్స్ ఉంటాయి, మనకి లేజర్స్ ఉంటాయి, పీల్స్ ఉంటాయి. వీటన్నిటి గురించని నేను మీకు వివరిస్తాననమాట. అయితే మొటిమలు దేనికోసం వచ్చిందనే దాని గురించని నేను మీకు చెప్పాను. మొటిమలకి మన చర్మానికి ఒక్కొక్కసారి ఆయిల్ పెట్టటం వల్ల కానివ్వండి, లేకపోతే బయట కాస్మెటిక్స్ పెట్టటం వల్ల కానివ్వండి, దానికి మనం యాక్నే కాస్మెటికా అని అంటామనమాట. సో, ఈ యాక్నే కాస్మెటికా అనేది మన చర్మంలో సీరమ్స్ ఆన్‌లైన్‌లో ఇతరితరగా మనం తీసేసుకొని పెట్టుకుంటే, దాంతోటి ఆ చుక్కలుగా రావటాన్ని దాన్ని యాక్నే కాస్మెటికా అని అంటామనమాట. సో, ఇదండి విషయం. చర్మంలో మనకి బెనిఫిట్స్ తీసుకురావాలనంటే మనం ఈ విధంగా చేయవచ్చనమాట. మనకి చర్మంలో మొటిమలొచ్చినప్పుడు ఈ విధంగా టాబ్లెట్స్, క్రీమ్స్ ఇవన్నీ వాడుకుంటూ మనం దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ అనేటివి తెచ్చుకొని లాంగ్ టర్మ్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఏ రకమైన క్రీమ్స్ ఉంటాయి, ఏ రకమైన టాబ్లెట్స్ ఉంటాయి, లేజర్స్ ఏ విధంగా పనిచేస్తాయి, పీల్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనేది నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీకు చెప్తాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఆ తర్వాత మీకు ఈ వీడియోస్‌ని ఎవరికైనా గానీ మొటిమలకితో బాధపడుతున్నారు అనంటే వాళ్ళకి తప్పకుండా వీడియోస్‌ని షేర్ చేయండి. అలానే ఎటువంటి అయినా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను సమయం దొరికినప్పుడు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ అండ్ సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.